సరే వచ్చారు, ఏదో ప్రారంభోత్సవాలు చేస్తున్నానన్నారు. ఏం ప్రారంభోత్సవాలు చేశారండి? ఆ రోజు మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ప్రారంభించారు. గోదావరి కళాక్షేత్రం మేము కట్టింది, దాన్ని ఏదో పేరు మార్చుకుని అది ప్రారంభించారంటున్నారు. ఏదో పోతే కొండైపాలెం ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ ఆగిపోయిన ఫ్లైఓవర్ మీ టైంలో కట్టిందే. దాన్ని ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో దాన్ని ఆగిపోయింది. 60 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మేము పెట్టిన తర్వాత మీరు ఈరోజు మేము గవర్నమెంట్ పోయిన తర్వాత మీరు ప్రారంభించారు. అది కూడా పూర్తి అవ్వలేదు, ఇంకా దాన్ని ప్రారంభించారు. అలాగా మేము చేసిన పనులు ప్రారంభించారు. మీరు కొత్తగా ఏం చేసింది ఏమీ లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఒక ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ప్రజలందరూ ఎదురు చూస్తారు కాకినాడ నగరంలో. ఈ కాకినాడ నగరంలో అదేవిధంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఏదన్నా కొత్తగా ఆయన ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తారేమో, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారని చెప్పారేమో అని ఎదురు చూస్తాను నేను. ఏమండి, ప్రధానమైన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతే అన్నీ ఆగిపోతే దాని మీద పూర్తి చేస్తారని మనం మాట్లాడతారేమో చూసారండి. అవి కూడా మాట్లాడలేదండి. మీకు అందరూ తెలుసు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆగిపోయింది. అలాంటి దాన్ని మళ్ళీ మేము దగ్గరుండి చేస్తామనో. అదేవిధంగా సర్పారం జంక్షన్ నుంచి డైరీ ఫారం సెంటర్ వరకు బోర్డుకెళ్ళి రోడ్డు మూతపడిపోయి ఉంది, దాన్ని పూర్తి చేస్తారనో. అదేవిధంగా చూసుకున్నట్టే మన 216 మన ఏడీబీ రోడ్ నుంచి ఏదైతే 216 వచ్చిందో ఇలాగ చీడీ ఫార్మ్ నుంచి మేడలైన్ నుంచి మన ఫ్లైఓవర్స్ కట్టి ఉన్నాయి. ఆ రోడ్డు కనెక్ట్ చేసి ఉప్పలంక దాకా వెళ్ళాలి, ఆగిపోయింది. అదేవిధంగా సాగరమాల రోడ్డు అటు నుంచి ఏటిబాబు నుంచి 3వ బ్రిడ్జి వచ్చి మనకి రింగ్ రోడ్ అవుద్ది. కాకినాడ కలలుగన్నాం. కాకినాడ ప్రజల కళలు నిజం చేయడం కోసం ఆ రోజున రింగ్ రోడ్ చేయడం కోసం 116 కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు బ్రిడ్జి శాంక్షన్ చేస్తే శంకుస్థాపన చేస్తే దాని గురించి కూడా మాట్లాడలేదు. ఇటీవల ఆగిపోయిన బ్రిడ్జిల గురించి మాట్లాడలేదు. ఆ రోడ్డు కలిపితే మనకి కాకినాడ రింగ్ రోడ్ అవుద్ది, ఎంతో డెవలప్ అవుద్ది కాకినాడ. దాని గురించి మాట్లాడలేదు. కాకినాడ అభివృద్ధి ఆనాడు మేము చేసిన అభివృద్ధి తప్ప, స్మార్ట్ సిటీలో చేసిన పనులే తప్ప మీరు కొత్తగా ఏమి చేసింది ఏమీ లేదు. 1 రూపాయి తీసుకొచ్చి ఏంటి అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? కేవలం ఎందుకు వచ్చారంటే ఎలక్షన్ ముందు ఆ సభలో ఏం మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడడానికి వచ్చినట్టు కనిపిస్తుంది ఈ సభ. ఆ సభకు మళ్ళీ మున్సిపాలిటీ డబ్బులు 2 కోట్లు ఖర్చు పెట్టారు ఆ సభకి. ఏం అక్కడి నుంచి మాట్లాడుకోవచ్చు కదా మీరు? కొత్తగా ఏం చేసిందని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిపోయారు. ప్రజలారా ఆలోచించండి. ప్రజలే చెప్పారు కలమ్మని, ప్రజలే చెప్తున్నారు బాబు కలిసి పోటీ చేయండి, మీ ఓట్లు విడిపోకూడదు, మళ్ళీ దుర్మార్గుడు వచ్చేస్తాడు, కలిసి పోటీ చేయండి అని ప్రజలు చెప్తున్నారండి. ప్రజల కోరిక మేరకే కలడం జరుగుతుంది. ఈ రోజున మీ దుర్మార్గాలు, మీ అరాచకాలు తట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోతుంది, రాష్ట్ర అధోగతి పాలైపోతుంది అని చెప్పి ప్రజల కలమని చెప్తున్నారు వాడిని.